స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే ఎన్నికలు 5 ఏళ్ల మీ భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. సీఎం వైఎస్ జగన్. కాంగ్రెస్ పాలనలో సొల్లు మాటలు, అవాస్తవ ప్రకటనలు తప్ప అమలు కాని హామీలు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు విజ్ఞప్తి, గురువులను మద్యం షాపుల ముందు పని చేయించిన ప్రభుత్వాన్ని సాగనంపండి. ఘోర అపచారం, దుర్గగుడిలో అధికారి రాసలీలలు. డీటెయిల్స్ చూస్తే, రాబోయే ఎన్నికలు 5 ఏళ్లు మీ భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే. వాలంటీర్ల సేవలు, ఇతర సంక్షేమ పథకాలు కొనసాగాలంటే 2 బటన్లను ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో, చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో, తెరవక వస్తున్నాడదిగో. జననేత జగనన్నా, మననేత ఇతడన్నా. నర్సాపురం సిద్ధమా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు. మళ్లీ మోసపోవటం. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మరో వంక మీ బిడ్డను చూడండి. మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు. కేవలం ఈ 59 నెలల్లో మాత్రమే జరిగిన అంశాలను, గతంలో ఎప్పుడూ చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ, మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈ రోజు అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా. మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాపు ఉచిత పంటల బీమా. మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్. మొట్టమొదటిసారిగా పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే, ఈ 59 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా. రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నను ప్రతి అడుగులోనూ కూడా తోడుగా అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మీ బిడ్డ ప్రభుత్వం కాదా
అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడు ఇవ్వనంతగా ప్రోత్సాహమిస్తా ఉన్న రోజులు కూడా ఎప్పుడైనా జరిగాయి అనంటే అవి కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. ఈరోజు వివిధ పథకాల ద్వారా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూసేందుకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేసేందుకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడ లంచం లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళతా ఉంది. మరి 14 ఏళ్ళు 6 గ్యారెంటీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డిస్తుండు. కాంగ్రెస్ పాలనలో సొల్లు మాటలు, అవాస్తవ ప్రకటనలు తప్ప అమలు కాని హామీలు. శ్రీ కిషన్ రెడ్డి, గంగాపురం, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ఎంత అబద్ధం అంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకి లేదు. మార్పు మొదలైంది అన్నారు. ఏ మార్పు మొదలైందని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏమి మార్పు మొదలైంది? కల్వకుట్ల కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి గాడిద గుడ్డిస్తున్నాడు ప్రజలకు. 28,942 ఉద్యోగాల భర్తీ అన్నాడు. గత ప్రభుత్వం చేసి పెండింగ్ లో ఉన్నటువంటివి వీళ్ళు వచ్చిన తర్వాత రెడీ ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈయన ఖాతాలు వేసుకుంటున్నాడు. ఇంకా 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు ఇస్తున్నారట. ఎక్కడ ఇస్తున్నారో నాకు అర్థం కాదు. చాలా మంది ఉద్యోగస్తులు ఈ రోజు ఆందోళన చేస్తా ఉంటే జీతాలు రావటం లేదని అడ్వర్టైజ్మెంట్ లో మాత్రము 1వ తారీఖు ఇస్తుందని చెప్పుకుంటున్నాడు. మార్పు మొదలైంది. తెల్ల రేషన్ కార్డుల జారీ. ఒక్క కార్డు అయినా ఇచ్చాడు అడుగుతా ఉన్నాడు. సింగిల్ కార్డు ఈ 5 నెలల్లో. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తున్నట్టు చెప్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సింగరేణి కార్మికులకు 1 కోటి బీమా. నేను రోజు ఫోన్ చేసి అడిగాను సింగరేణి కార్మికులకు, ఎక్కడుంది సార్ 1 కోటి బీమా? అసలు ఏ బీమా లేదంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఉన్నది పోయింది. ఆర్టీసీ కార్మికులకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏ ఒక్క సంఘానికైనా ఇచ్చారు అడుగుతాను. ఇప్పటికైనా ఒక్క సంఘానికి పోని. ఎట్లా మీరు ఇంత భయంకరంగా హోర్డింగ్స్ పెట్టుకుంటారు? మహిళలకు 10 లక్షల ప్రమాద బీమా ఎవరికైనా ఇప్పటికైనా ఆ బీమా సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చారా? ఇంకొకటి 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు. 5 గ్యారంటీలు అమలు అయిపోయిందట. ఆయన నిద్రలో అయిపోయిందో నాకు అర్థం కాదు. కలలు కంటున్నారేమో తెలియదు. లేకపోతే ఈ రోజు గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు చేతులలో. హోంగార్డులకు, జర్నలిస్టులకు మీకు 5 లక్షల బీమా ఇచ్చారండి. అయిపోయిందా? ధర్నా చౌక్ పునరుద్ధరణ. ఇంతకంటే ఇంకెవరు ఉంటా? హైకోర్టే ధర్నా చౌక్ పునరుద్ధరించాలని ఆదేశించింది. ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ రాకముందే ధర్నాలు చేస్తున్నాం. కేసీఆర్ మీద ప్రజలు జయించారు. కేసీఆర్ నియంతృత్వం మీద, కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రాష్ట్ర హైకోర్టుకి వెళ్లి హైకోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నారు. ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఈయన ఏం పునరుద్ధరించండో చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి రాసిండు. 58,000 కోట్లతో మూసి అభివృద్ధి. ఎక్కడ జరిగిందో 58 కోట్లైనా 58 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. ఎలివేటెడ్ కారిడార్లు 2 మేము చేసిన దానికోసం రాజ్నాథ్ సింగ్ గారు అనేక సార్లు మాట్లాడి ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తే అది కూడా ఆయన ఖాతాలు వేసుకున్నారు. దావోస్ నుంచి 40,232 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందట. 4 రూపాయలు రాలే ఇంతవరకు. కొత్త పెట్టుబడి సంగతి జరగదు. రీజనల్ రింగ్ రోడ్డు ఇలా ఖాతాలు వేసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కర్త కర్మక్య తెలంగాణ బీజేపీ. వీళ్ళ రాకముందే మేము ఆర్డర్స్ ఇచ్చేసేసాం. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైంది. సబ్ కలెక్టర్స్ ఆఫీసర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి పూర్తిగా సర్వే కూడా చేశాము. రీజనల్ రింగ్ రోడ్ ఇలా ఎట్లా వేసుకుంటారో ఇలా ముఖానికి నాకు అర్థం కాదు. ఆగస్టు 15 రైతు రుణమాఫీ. మీరు చెప్పిందే రోజు డిసెంబర్ 9 మా సోనియమ్మ జన్మదినం రోజు రైతుల 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ఈ రోజు కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. పంటల బీమా పథకం పునరుద్ధరణ. ఇంకొకటి ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్. ఇందులో వాళ్ళది ఏం లేదు. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు స్వయంగా 800 మెగావాట్లు 800 మెగావాట్లు ఆయననే వచ్చి ఆయననే దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. మళ్ళీ ఇందులో రాసుకుంటారు అది పూర్తి చేసినట్టు. మహిళలకు ఏడాది 1,00,000 సహాయం. అంటే ఎన్ని లక్షల కోట్లు అయితే లెక్కేసుకోండి. దేశంలో తెలంగాణ ప్రజల పరిస్థితి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఈ రోజు తెలంగాణ ప్రజల బతుకు ఏర్పడింది. కేసీఆర్ పీడ పోవాలని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఓడిస్తే మరొక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు అబద్ధాల పాలన. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు విజ్ఞప్తి. గురువులను మద్యం షాపుల ముందు పని చేయించిన ప్రభుత్వాన్ని సాగనంపండి. అందరికీ నమస్కారం. నేను మీ నాగబాబు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురవే నమః. అది హిందూ సాంప్రదాయంలో గురువుల్ని దేవుడితో పోలుస్తూ విద్యార్థులకు బోధిస్తారు. అలాంటి గురువుల యొక్క సంస్కృతిని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక, ఎస్పెషల్లీ కరోనా టైంలో వైన్ షాపుల ముందు
క్యూర్ను సర్దే పని వాళ్ళకి అప్పచెప్పారు. విద్యార్థులకు పాఠాలు బోధించే టీచర్స్కి ఇంతకన్నా నీచమైనటువంటి ట్రీట్మెంట్ నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేసుకుంటారు, ప్రపంచంలో కూడా ఎక్కడ చేసుకుంటారు. ప్లీజ్ మై డియర్ టీచర్స్, ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, మీ ఉపాధ్యాయ వృత్తిని అగౌరవపరిచేటువంటి వైసీపీ ప్రభుత్వానికి మాత్రం దయచేసి ఓటు వేయకండి. మీ యొక్క ఆత్మగౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయకండి. కూటమి ప్రభుత్వం గురువులకి గౌరవనీయమైన స్థానం, సముచిత స్థానం కల్పిస్తుంది. మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ప్రభుత్వం రేపు రాబోయే కూటమి ప్రభుత్వం. దయచేసి మీ ఓటుని కూటమికి వేయండి. నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం వేయకండి. గురువుల్ని ఇంత అవమానించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం మర్చిపోయి వాళ్ళకి ఫేవర్గా ఓటు వేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ప్లీజ్ రిమెంబర్. అలాగే పిఠాపురంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రక్రియలో మీరు కూడా ఒక భాగస్వామ్యం కావాలి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. కూటమి ప్రభుత్వం వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ప్లీజ్ బిలీవ్ మీ. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్ కు పిలిపించుకొని వారు చేసిన చిన్ని తప్పులను లేవనెత్తుతూ వారిని లైంగికంగా లోబర్చుకుంటున్నారు. 3 రోజుల క్రితం కూడా ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ రాసలీలల ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. సదరు ఇంజనీరింగ్ అధికారిపై ఆలయ సిబ్బందిలోని పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. ఈ ఉదాంతంపై దుర్గగుడి ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించారు. మరోవైపు పవిత్రమైనటువంటి ఆలయ పరిసరాల్లోని ఇలాంటివి చోటు చేసుకోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ సాంకేతికత ప్రస్తుతం యుద్ధ విమానాన్ని నడిపే స్థాయికి చేరుకుంది. భవిష్యత్తు యుద్ధాల్లోని ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ధ విమానం నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది. ఈ బాధ్యతను ఏఐ చక్కగా నిర్వర్తించి కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ లోని ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఏఐ నడుపుతున్నటువంటి F-16 యుద్ధ విమానంలో ఏకంగా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ కూడా ప్రయాణించి ఏఐ సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించడం గమనార్హం. ఈ ప్రయోగంలో భాగంగా సాధారణ పైలట్ నడుపుతున్న విమానంతో ఏఐ విమానం పోటీ పడింది. శత్రు విమానాలపై పై చేయి సాధించేందుకు ఉద్దేశించిన పలు గగనతల విన్యాసాల్లో ఏఐ విమానం సాధారణ పైలట్ విమానానికి గట్టి పోటీ ఇచ్చింది. ఏఐ యుద్ధ విమానంలోని ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ సుమారు గంట పాటు ప్రయాణించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏఐ గురించి మాట్లాడారు. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో భద్రతా పరంగా ఓ పెద్ద రిస్క్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లోని ఏఐ సాంకేతికత ఉండాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుధాల ప్రయోగానికి కూడా సంబంధించి నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ యొక్క సాంకేతికతకు ఉందని తాను నమ్ముతున్నట్లుగా తెలిపారు. ఈ సాంకేతికత ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ కూడా ఏఐకి సంబంధించి అమెరికా ఎయిర్ ఫోర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తం 1000 మానవరహిత ఏఐ ఆధారిత యుద్ధ విమానాల ఫ్లీట్ ఏర్పాటు చేసే లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తోంది. యుద్ధ విమానాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా పేర్కొనే సైల్డ్ టెక్నాలజీ తోటి శత్రు దేశాల రాడార్లకు కూడా చిక్కకుండా చేసే సాంకేతికత ఏఐకి ఉంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహల్లి ఐపీఎస్ వారి పర్యవేక్షణలోని రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిల్ సిఆర్పీఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్లను నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఓటు హక్కును వినియోగించుకున్నటకు నిర్భయంగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీస్ వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి జడ్చర్ల బాలానగర్లలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్ లోని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల అభివృద్ధి కోసం పాలమూరు ఎంపీగా చెల్లా వంశీచంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ, పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పాల్గొన్నారు. అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహ గారికి, రాజు గారికి, హర్సింగ్ నాయక్ గారికి, సాధు వెంకటరెడ్డి గారికి, దత్తు గారికి, నందీశ్వర్ గారికి, వెంకటరెడ్డి గారికి, ఈడున్న అందరు కూడా తెలిసిన నాకు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, నా ప్రియమిత్రుడు శివసేన రెడ్డి గారికి, ఇక్కడ బాలానగర్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాలానగర్ లోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలకు, మరీ ముఖ్యంగా మమ్మల్ని దీవించనీకే ఇక్కడికి వచ్చినటువంటి మహిళా తల్లులకు, రైతులకు, యువకులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా తల్లులందరినీ కూడా లక్షాధికారులని చేయనీకే మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకోవాలని, మీకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు. ఇందాక అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా, శివకుమార్ గారు వివరించినట్టుగా, తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్లల్లా మీరందరూ చేయగుర్తు కోటేస్తే అనిరుద్ధ్ అన్న ఎమ్మెల్యే అయ్యిండు. అనిరుద్ధ్ అన్న ఎమ్మెల్యే అయ్యి ఈయన పోయి హైదరాబాద్ లో ఓటేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకే మీకందరికీ ఫ్రీగా బస్సుల ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకము, 10 లక్షల రూపాయల గుండె ధైర్యం. ఇంతకుముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందమ్మ ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన పిల్లలకేమన్నా అయితే, గుండె జబ్బు వచ్చిన, ఊపిరితిత్తులకు కానీ, కిడ్నీలు ఫెయిల్ అయిన, యాక్సిడెంట్ లో బొక్కలు ఇరిగిన, పెద్ద ఆసుపత్రికి పోతే లక్షల రూపాయలు అడిగేటోళ్ళు. అవునా? లక్షల రూపాయలు అడిగేటోళ్ళ. మనమేమో పేదోళ్ళము, మన కాడ పైసలు లేవు కదా. హాస్పిటల్ ఏమో 1,00,000 రూపాయలు అడుగుతారు, మన కాడేమో పైసలు లేవు. కానీ మన పిల్లగాడు సాగు బతుకులు ఉంటే మన పిల్లగాడి పానం కన్నా ఎక్కువ ఏమన్నా ఉంటుందా మనకు? అప్పుడు ఏం చేసేటోళ్ళం? మనకి భూమి ఉంటే భూమి భూమి కుదువ పెట్టేటోళ్ళం, స్టేట్ దగ్గర పైసలు తీసుకునేటోళ్ళం. భూమి లేని వాళ్ళము మన ఒంటి మీద బంగారం ఉంటే బంగారం తాకట్టు పెట్టేటోళ్ళం. బంగారం కూడా లేకపోతే మన పిల్లగాడు ప్రాణం కాపాడుకోవాలని మెడలలో ఉన్న పుస్తల తాడు అమ్మాయినా గానీ పైసలు కట్టి మన పిల్లగాడు ప్రాణం కాపాడుకునేటోళ్ళం. మనం అప్పుల పాలయ్యేటోళ్ళం. అవునా? కానీ ఇలా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరి దగ్గర 10 లక్షల రూపాయల గుండె ధైర్యము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మనకు వచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మన పిల్లలకు, మన ఇంట్లోళ్లకు, మనకు ఎవరికి ఏమైనా ఫ్రీగా, మీ జేబులో 10 లక్షలు ఉన్నట్టే 10 లక్షల రూపాయల వరకు ఫ్రీగా ఏ హాస్పిటల్ కి పోయినా ఉచితంగా మీకు చికిత్స చేసేటువంటి పథకం ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. మీకు అందరికీ కూడా ఇవాళ మనం చూస్తున్నాం. మీ ఊర్లలో నుంచి వచ్చింది కదా, మీ అందరి ఊర్లలో ఆంజనేయ స్వామి గుడి ఉందా? ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా. మన దగ్గర ఆంజనేయ స్వామి గుడి లేని ఊరుండదు, ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదు. అవునా? అవునా? మీ ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఇందిరమ్మ ఇల్లు తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ వచ్చాక ఒక్క ఇళ్ళన్న కట్టించిందా? టీఆర్ఎస్ కట్టించిందా? పూగుడుతోడు ఒక్క ఇల్లు. కాకినాడ
జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిరోజు అధికార వైసీపీకి షాకులు తగులుతూనే ఉన్నాయి. శుక్రవారం గండేపల్లి మండలం మల్లేపల్లి ఉప సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మ శ్రీను 10వ వార్డు సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి 150 మందితోటి జగ్గంపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ కండువాలతోటి సాదరంగా స్వాగతం పలికిన జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా ఆత్మీయుడు, నా పుత్ర సమానుడు దొమ్మ శ్రీను టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని, నన్ను అభిమానించే వారందరూ కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం, మీ అందరితో కలిసి మల్లేపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, పాత కొత్త కలయికలలో రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలోని కోర్పు లచ్చయ్య, దొర ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, కందుల చిట్టుబాబు, కోర్పు సాయితేజ, జాస్తి వసంత్, అడబాల రామాంజనేయులు, పోసిన బాబురావు, జనసేన నరసింహనాయుడు, బీజేపీ నాయకులు కోలాట వెంకన్న తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ మాత ఆలయం ఎస్ఐ విక్రమ్ తమ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ విక్రమ్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణంలో హెల్మెట్ ధరించాలని, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణలో ఏమైనా నగదు బదిలీలు జరుగుతున్న సందర్భంగా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని ఎస్ఐతో పాటు సిబ్బంది సుధాకర్, నంజీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే ఎన్నికలు 5 ఏళ్ల మీ భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి, సీఎం వైఎస్ జగన్. కాంగ్రెస్ పాలనలో సొల్లు మాటలు, అవాస్తవ ప్రకటనలు తప్ప అమలు కాని హామీలు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు విజ్ఞప్తి, గురువులను మద్యం షాపుల ముందు పని చేయించిన ప్రభుత్వాన్ని సాగనంపండి. ఘోర అపచారం, దుర్గగుడిలో అధికారి రాసలీలలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.